రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం 8 గంటల పని దినాన్ని 13 గంటలకు పెంచుతూ అసెంబ్లీలో పెట్టిన బిల్లును ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, చిర్ల పుల్లారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంటపాడు సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో పెంటపాడు మండలం పత్తిపాడు ప్రైవేట్ గోడౌన్స్ వద్ద గురువారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, చిర్ల పుల్లారెడ్డిలు మాట్లాడుతూ మహిళల మీద రోజురోజుకు దాడులు పెరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెనగంటి దుర్గా, లంకలపల్లి అప్పారావు, గెళ్ల పాపారావు, వడ్డాది సన్నాసరావు, కొమ్మూరి గోపి, జక్కంపూడి బంగారాజు, జక్కంపూడి పెంటారావు, రెడ్డి పోల్నాయుడు, చల్లా సతీష్, మజ్జి సురేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలు సంబంధించిన అంశాల మీద చట్టాల మార్పు తీసుకొచ్చి కేంద్రం అయితే 44 కార్మిక చట్టాలని 4 కోడలుగా మార్చి పెట్టుబడిదారులకి యాజమాన్యానికి అనుకూలమైన విధానాలని అనుసరించే పరిస్థితి. దీంతో పాటుగా కార్మికుల శ్రమని ఏదైతే కార్మిక శ్రమ చేస్తున్నారో ఈ దేశానికి కార్మికుల శ్రమ చేస్తేనే దేశానికి ఆదాయం, దేశ అభివృద్ధికి శుభసూచకం. అంటే అభివృద్ధికి ఈ శ్రమని ఈ రోజున పెట్టుబడిదారులకి శ్రమను తాకట్టు పెట్టే పద్ధతిలో 1986లో చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పనిదినం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆ పోరాట ఫలితంగా అనేక మంది, వందలాది మంది ప్రాణత్యాగం చేసిన తర్వాత 8 గంటల పనిదినం సాధించుకున్నారు. అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా 8 గంటల పనిదినం కొనసాగుతుంది. ఆ పనిదినంతో పాటుగా 8 గంటల పనిదినంతో పాటు అనేక చట్టాలు రూపొందించుకున్నారు. 44 కార్మిక చట్టాలు 4 కోళ్లుగా విభజించింది కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం. విభజించి ఈవేళ కార్మికుల్ని కట్టుబాటుగా చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. అదే కాకుండా ఈవేళ కార్మికుల యొక్క శ్రమని దోచుకోవడంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక నేత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం గురువారం జరిగింది. కార్యక్రమానికి బీజేపీ పార్టీ అధ్యక్షులు దువ్వా శ్రీను అధ్యక్షత వహించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి నాయకులు పుష్పాంజలి ఘటించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కంచుమర్తి నాగేశ్వరరావు, అయినం బాలకృష్ణ, రామగాడి సత్యనారాయణ, చిట్యాల రాంబాబు, పాటే నాగేశ్వరరావు, పత్స రామకృష్ణ, ముల్లపూడి రత్నాజీ, చిక్కాల చిరంజీవి, మారిశెట్టి నరసింహమూర్తి, ఎన్నేటి వెంకటలక్ష్మి, గరగ ప్రసాద్, కంచర్ల రాజా, ఇమ్మంది బెనర్జీ, చెరుకూరి గంగాధర్రావు, తుమరాడు చిన్న, జామి ప్రవీణ్, ఉండవల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచానికి ఒక ఆదర్శమైన వ్యక్తి మహోదయ దీన్ దయాల్జీ జయంతి ఉత్సవాల్ని తాడేపల్లిగూడెం పట్టణ శాఖ అధ్యక్షులు దువ్వా శ్రీను గారు వారి టీం ఆధ్వర్యంలో ఒక అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఏదైతే మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, ఈ హిందూ దేశంలో ఒక ఔన్నత్యం ఉన్నటువంటి దేశంలో ప్రజలు పడేటువంటి కష్టాలని నివారించాలనే ఉద్దేశంతో ఒక అంత్యోదయ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి గొప్ప త్యాగశీలి పండిట్ దీన్ దయాల్జీ. ఈరోజు వారి జయంతిని జరుపుకోవడంతో పాటుగా ఏదైతే మనందరం కూడా ఐక్యంగా ఉండాలి, అఖండ భారతావన్ని మనం సాధించాలి, ఆ సాధనలో మనందరం కూడా నిబద్ధతతో ప్రవర్తించాలనే ఉద్దేశంతో అనేక సంస్కరణలు ఏర్పాటు చేసినటువంటి ఒక ధీశాలి గొప్ప వ్యక్తి దీన్ దయాల్జీ. ముఖ్యంగా దీన్ దయాళ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ముందు క్రమశిక్షణ, అలాగే ఏదైనా సరే ఒకటి అనుకుంటే ఒక మాట అనుకుంటే దానికి కట్టుబడి ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీలో మనం ఉన్నామంటే, ఈ ఫలాలన్నీ అనుభవిస్తున్నామంటే కారణం జనసంఘ్కి ఉపాధ్యక్షుడిగా చేసి ఆయన కాలంలో చేసిన సిద్ధాంతాలు పోరాటం వలన ఈరోజు కాంగ్రెస్తో పోరాడి జనసంఘను ముందు నడిపించడంలో ఈయన పాత్ర చాలా ఉంది. ఈరోజు ఆ జనసంఘే భారతీయ జనతా పార్టీగా మారి మనందరం కూడా మోడీ గారు కానీ అలాగే పెద్దలు అందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ పేరు చెప్పుకుంటున్నారంటే ఇదంతా కూడా దీన్ దయాళ్ జీ ఆయన త్యాగం అని చెప్పి. ఏదైతే వాళ్ళ జనసంఘ స్థాపించినప్పుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి ఒక బలమైన ప్రధాన కార్యదర్శులుగా, ఆయన అధ్యక్షుడిగా ఉండగా 2 ప్రధాన కార్యదర్శులుగా వాజ్పేయి గారిని ఒక ఆయన్ని, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని వేసుకోవడం జరిగింది. ఏదైతే ఇవాళ హిందుత్వం మీద పటిష్టమైన అవగాహన ఉన్న వ్యక్తుల్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు చాలా బలమైన ఒక మహావృక్షంలాగా భారతదేశంలో నాటిపోవడం జరిగింది. ఏదైతే 2014 నుంచి జరిగినటువంటి బీజేపీ సంస్కరణలు ఎన్నైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత జరిగినటువంటి అన్ని సంస్కరణలకి కూడా
మన దీన్ దయాళ్ ఉపాధ్యాయులు గారు పేరు పెట్టడం జరిగింది. రాబోయే తరాలు మారుమూలలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక ఫలం అందాలి, ఆ ఫలం ఆధారంగానే వాళ్ళ జీవనాధారం జరగాలని బాగా గుర్తించినటువంటి వ్యక్తి మన దీన్ దయాళ్ ఉపాధ్యాయులు గారు. ఆ మహనీయుని స్మరించుకుంటూ పెంటపాడు మండలం వల్లూరుపల్లి గ్రామంలో శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సభ్యుడు దంగేటి రామకృష్ణ నివాసం వద్ద పీఠం సప్తమ పీఠాధిపతి హుస్సేన్ షా సద్గురువుల వర్ధంతి సందర్భంగా వృక్షోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమర్ ఆలిషా సాహితీ సమితి భీమవరం కార్యదర్శి దాయన సురేష్ చంద్రాజీ, సమితి ఉపాధ్యక్షులు సవటపల్లి మురళీకృష్ణ, సమితి సభ్యులు సాయి వెంకన్నబాబు, పీఠం సభ్యులు గోపిశెట్టి రాంప్రసాద్, గీతావధాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, జిల్లా కోఆర్డినేటర్ అడబాల నాగవెంకటరత్నం, గ్రామ సర్పంచ్ దంగేటి రామారావు, మాజీ సర్పంచ్ అడ్డగర్ల గంగరాజు, పుట్ట దుర్గాప్రసాద్, కె షాబాబు, త్రిమూర్తులు పాల్గొన్నారు. వృక్షో రక్షతి రక్షిత. ఆ తర్వాత ఇచ్చిన స్లోగను నా మొక్క నా శ్వాస. మరి ఇప్పుడు మరలా కొత్తగా ఇచ్చినటువంటి నినాదం, ఆ నామకరణం కూడా వృక్షోత్సవము అనే కార్యక్రమం పేరు మీద హుస్సేన్ షా గారి వారి వర్ధంతి సందర్భంగా ఈనాటి నుంచి మొదలు పెట్టండి అని స్వామి చెప్పడం జరిగింది. కనుక అందులో భాగంగానే ఈరోజు మనకి అనేక ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి. ఇందులో ఏంటి అని అంటే ఒక విశిష్ట మాసం. ఇది హుస్సేన్ షా గారు జన్మించింది, అలాగే మరలా పరమపదించి దివ్యత్వం పొందింది. అలాగే తర్వాత హుస్సేన్ షా గారు మనకి ప్రసాదించినటువంటి శాతత్వం అనే గ్రంథం ప్రారంభించింది, పూర్తి చేసింది. అలాగే మన ఇప్పుడు ప్రస్తుత పీఠాధిపతి నవం పీఠాధిపతి గారు డాక్టర్ ఉమరాలిషా సద్గురువర్యులు మరి పీఠాన్ని అధిష్ఠించింది. ఈ 5 కార్యక్రమాలు కూడా విశిష్ట మాసం ఈ సెప్టెంబర్ మాసం. అందులో ఇంకా ఇమిడి ఉన్నది ఏంటి అంటే ఈ దేవీ నవరాత్రులు కూడా ఇదే మాసంలో రావటం. ఆ నవరాత్రి సమయంలో ఈ 24వ తారీఖు హుస్సేన్ షా గారి వర్ధంతి రావడం. ఎంతో అయినటువంటి ఆలోచన ఉంటే తప్ప ఇలాంటి కార్యక్రమాలు జరిగేటటువంటి అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో పూజ్యులు సప్తమ పీఠాధిపతులు హుస్సేన్ షా గారి వర్ధంతి సందర్భంగా వారి యొక్క విశేషాలు తెలుసుకోవడంతో పాటు ఈ విధంగా ఈ మొక్కల నాటేటటువంటి కార్యక్రమం, పంపిణీ కార్యక్రమం వృక్షోత్సవం అనేటటువంటి పేరుతోటి ఏదైనా సరే నీకు మనిషి జీవన విధానానికి ప్రకృతి ఎంత గొప్పదో మానవుడు తప్పనిసరిగా తెలుసుకోవాలి. భూమి, ఆకాశం, వాయువు, నీరు, అగ్ని, పంచభూతాలు. ఈ పంచభూతాలని రక్షించుకుంటే తప్ప మానవ మనుగడ ఇట్టి పరిస్థితుల్లోనూ లేదు. మిగతా దేశాలన్నీ కూడా వేరే విధంగా ఆలోచిస్తున్నప్పుడు వేల సంవత్సరాల నుంచి కూడా ఒక గురు పరంపరగా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఆలోచించిన దేశం ఏదైనా ఉందంటే భారతదేశం ఒక్కటే. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళమ్మ తల్లి ప్రతిరూప ఆలయము 8వ వార్షిక దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో శ్రీదేవి మహంకాళమ్మ తల్లిని అలంకరణ చేశారు. గంధం వెంకటరమణారావు, సుజాత దంపతులు అలంకరణ దాతలు కాగా ఆలయం వద్ద శ్రీ పద్మనాభ వల్లభ గ్రూప్ వారిచే అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఈ దసరా శరన్నవరాత్రి కార్యక్రమాలను నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక కోతిబొమ్మ సెంటర్ శ్రీ లక్ష్మీ సాయి మందిరం వద్ద రాజీవ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా 4వ రోజు గురువారం అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరణ చేశారు. మైగాపుల రమేష్, సంతోషి, గంగా భవాని దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గురుజు సూరిబాబు, కొప్పిశెట్టి రమణయ్య, ఆరేపల్లి ఉమ, వీరమల్ జగదీశ్వరరావు, బండారు శ్రీను, దేవత రామకోటేశ్వరరావు, దేవబత్తుల రాంబాబు, ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, భవానీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక జువ్వలపాలెం లలితాదేవి ఆలయంలో 4వ రోజు గురువారం చలంచర్ల మాధవరావు, వీరరాజ సులోచన దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ దేవి మహంకాళమ్మ వారి ప్రతిరూప దేవాలయంలో దేవి శరన్నవరాత్రులు సందర్భంగా ఈరోజు 4వ రోజు కార్యక్రమం జరిపించబడుతుంది. ఈరోజు మహంకాళమ్మ వారు ధనలక్ష్మీదేవిగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది.
అలాగే ఈరోజు అలంకరణకు అయినటువంటి ఖర్చు భరించిన వారు గంధం బాబు అలాగే సుజాత దంపతులు, వారికి కమిటీ తరపున ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇంకా 7 రోజుల కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఒక్కొక్క అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తారు. ప్రతిరోజు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని, అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల నుంచి లలితా సహస్రనామార్చన కార్యక్రమం కూడా జరిపించబడుతుంది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి ఈ కుంకుమ పూజలు కానీ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఆలయ కమిటీ తరఫున. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 4వ రోజు అమ్మవారి విశేషమైన అవతారం కాత్యాయని మాత. ఈ సంవత్సరం 11 రోజులు రావడం చేత ఇవాళ కాత్యాయని అవతారంగా అమ్మవారు మనందరినీ కూడా దర్శనమిస్తున్నారు. ఈ రోజున అమ్మవారికి భక్తి శ్రద్ధలతోటి ఉదయం పూట నుంచి విశేషంగా సహస్రనామ కుంకుమార్చనలు, అలాగే ఈ రోజున గురువారం పరమేశ్వరుడికి రుద్రాభిషేకము, తర్వాత ఈశ్వరుడికి సహస్రనామ బిల్వదళములతో పూజా కార్యక్రమం, సాయంకాలం అష్టోత్తర శతకమల హోమము, అమ్మవారికి విశేష పూజార్చన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రులు కావాలని. దసరా ఉత్సవాలు పురస్కరించుకుని తెలుగు యువత నియోజకవర్గం అధ్యక్షులు గంధం సతీష్ పట్నంలోని పలు దేవాలయాలను దర్శించుకున్నారు. తాడేపల్లిగూడెం ఎలవేల్పు శ్రీ బలుసులమ్మ అమ్మవారిని, ముత్యాలమ్మపురం శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని, శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారిని, కస్బా పెంటపాడు బైరాగి మంటలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయాల్లో ప్రత్యేక పూజలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్ దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజలకు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా భారీ విజయం సాధించడం పట్ల రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో శ్రీశ్రీ కాంప్లెక్స్ థియేటర్ వద్ద గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఓజీ భారీ విజయం సాధించడం పట్ల స్వీట్స్ పంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు. సుజిత్ దర్శకత్వంలో ఎస్ఎస్ తమన్ మ్యూజిక్తో ఓజీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందన్నారు. ఈ సమావేశంలో అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి గట్టు గోపీకృష్ణ, జనసేన నాయకులు పుల్ల బాబి, నిమ్మకాయల యూత్ సత్యనారాయణ, రుద్ర రమేష్, చేకూరి జగత్, సోమశేఖర్, మట్టా రాంబాబు, చాపల రమేష్ తదితరులు ఉన్నారు. మెగా అభిమానులందరికీ పండగ రోజు ఒక పండగ కాదు, ఒక సంవత్సరంలో ఎన్ని పండుగలు అవుతూ వస్తాయో అన్ని పండుగలు కలిసి వచ్చిన రోజు ఏదైనా రోజు ఉందంటే అది సెప్టెంబర్ 25. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు మెగా అభిమానులు ఎక్కడున్నారో వాళ్ళంతా పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఓజీ సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి చిన్నపిల్లడి కాడి నుంచి సినీ అభిమానుల దాకా సినీ హీరోలు కానీ, నటులు కానీ, డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ ఎవరైనా సరే, థియేటర్ల యాజమాన్యం కానీ ఎవరైనా సరే ఈ సినిమా గురించి చెప్తూనే ఉన్నారు. కానీ ఈ సినిమాకి మనం అనుకుని వచ్చిన దానికన్నా ఎక్కువ ఈ సినిమాలో కనబడింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నటన విశ్వరూపం నేను ఆయన ఇప్పుడు దాకా యాక్షన్ సినిమాల్లో ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే సినిమా మొదలైన కానించి సినిమా ఎండింగ్ అయ్యేదాకా రెండు కనిపించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు యాక్షను, సుజిత్ డైరెక్షను అండ్ తమన్ యొక్క మ్యూజిక్, ఈ మూడిటితో సినిమాని ఇంత అద్భుతంగా నడిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఓజీ ప్రీమియర్ షో స్టార్ట్ అయిన కాడి నుంచి ఈరోజు ఇప్పటికి స్టిల్ 3 షోల దాకా రన్నింగ్ అవుతూ ప్రపంచవ్యాప్తంలో ప్రధానమంత్రి గారు మోడీ గారు ఏ టైంలో అన్నారో ఆంధీ తుఫాన్ అని ఇవాళ కలెక్షన్స్ అన్నీ కూడా తుఫాన్ లెవెల్లో సృష్టిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఈ 25 సంవత్సరాల చరిత్రలో ఆయన ఒక స్క్రీన్ ప్రజెన్స్ కానీ, ఆయన ఒక స్టైలిష్ లుక్ కానీ, ఆయన యాక్షన్ కానీ చాలా అద్భుతంగా డైరెక్టర్ సుజిత్ గారు అద్భుతమైన క్రియేషన్స్తో, చాలా అద్భుతమైన పరమహంస గారు కెమెరామెన్తో
అద్భుతంగా స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారిని చాలా అద్భుతంగా చూపించినందుకు సుజిత్ గారికి, పరమహంస గారికి, అలాగే అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి తమన్ గారికి కూడా మా అఖిల భారత చిరంజీవి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓజీ సినిమా యావత్ ఇండియాలోనే ఓపెన్ అయ్యి అత్యధిక కలెక్షన్లతో సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా కోసం జన సైనికులు కానీ, మెగా అభిమానులు కానీ నెల రోజులుగా కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ మా పవన్ కళ్యాణ్ గారు ఓజీ ఎప్పుడు వస్తుంది, ఓజీ ఎప్పుడు వస్తుందని చిన్నపిల్లల్ని అడిగినా ఓజీ, పెద్దవాళ్ళని అడిగినా ఓజీ, ఎవరి నోటు విన్నా మనం ఏదో వినాయక చవితి, సంక్రాంతి లేకపోతే దీపావళి అని చెప్పుకునే టైపులో ఓజీ ఓజీ ఓజీ. ఆ ఒక్క ఓజీ ఒక ఉద్దేశానికి ఇవాళ బాక్స్ ఆఫీస్ బద్దలైపోయే కలెక్షన్లతో ఈ సినిమా ముందుకెళ్తుంది. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో 58వ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెం శ్రీ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు వబిలిశెట్టి నటరాజ్ పర్యవేక్షణలో పూజాది కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శ్రీ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కొర్లపర రాము, కార్యదర్శి నున్నా సుందర్రావు, కోశాధికారి భోగవల్లి రమేష్ పర్యవేక్షణలో 4వ రోజు వాసవిమాత శ్రీ గాయత్రీదేవి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తి అలంకారంలో సావిత్రిదేవిగా పూజలు అందుకున్నారు. శ్రీ ఉమాచంద్రశేఖర స్వామివారికి సహస్ర జ్యోతిర్లింగార్చన కన్నుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమాలలో ఆలయ కార్యదర్శులు ఆలపాటి సత్యనారాయణ, ఆలపాటి చిన్న పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో మరి 4వ రోజుకి అమ్మవారు దర్శనమిచ్చారు. మరి విశేష అలంకారంగా గాయత్రీదేవి, అలాగే ఉత్సవమూర్తి అలంకారం సావిత్రిదేవిగా ఈ రోజున దర్శనమిచ్చారు. మరి భక్తులందరూ కూడా ఇచ్చేసి మరి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నిన్నటి రోజున సర్వత భద్రతా మండలి కార్యక్రమం కూడా మరి భక్తులు విశేషంగా ఇచ్చేసి మరి చాలా సూపర్గా జరిగింది. మరి అలాగే ఈ రోజున కూడా సాయంత్రం భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జరిగే ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈరోజు 4వ రోజు. అమ్మవారి విశేష అలంకారంగా గాయత్రీదేవి, ఉత్సవమూర్తి అలంకారంగా సావిత్రిదేవి చేయడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం ఉమాచంద్రశేఖర స్వామికి సహస్ర జ్యోతిర్లింగార్చన జరుగుతుంది, దీపారాధన జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా సాయంత్రం 4 గంటలకి అష్టోత్తర శతకములు జరుగుతాయి. అదేవిధంగా మరి ఈ రోజున గాయత్రి అమ్మవారు అంటే మరి వేదాలకి తల్లి ఆమె మరి గాయత్రీదేవి 5 ముఖాలతో దర్శనమిస్తుంది. మరి అగ్ని, భూమి, ఆకాశము, గాలి మరి అన్నీ కూడా 5 కూడా మరి ప్రాణాలన్నీ కూడా రక్షిస్తుంది. మరి గాయ అంటే ప్రాణం, త్రయం అంటే రక్షిస్తుంది, అంటే ప్రాణాన్ని రక్షిస్తుంది. స్థానిక 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలో కొలువై ఉన్న శ్రీ విశ్వదుర్గేశ్వరి సమేత ఆనందేశ్వర స్వామివారి ఆలయం నందు అమ్మవారిని 4వ రోజుగా శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరణ చేసి పూజలు చేశారు. ఆలయ ప్రాంగణమంతా చెరుకు దువ్వలు కట్టి చెరుకు తోట అన్నట్లుగా అలంకరణ చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యుల నిర్వహణలో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగించారు. ఈ రోజు పీటల మీద కొవ్వూరి గంగాధర్ రెడ్డి, రత్నకుమారి దంపతులు, చిటికిన రాంబాబు, దుర్గారాణి దంపతులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గాయత్రి హోమం ఉదయం 8 గంటలకు, లక్ష కుంకుమార్చనలు రాత్రి 7 గంటలకు, లలితా సహస్రనామ పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, భవానీలు, మాతలు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వదుర్గేశ్వరిపేటలో వేంచేస్తున్న శ్రీ విశ్వదుర్గేశ్వరి సమేత ఆనందస్వామి ఆలయంలో శ్రీ దేవి శరణావతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు 4వ రోజు. ఈరోజు అమ్మవారి విశేష అలంకారం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. నిన్న ధనలక్ష్మి అమ్మవారిలో సుమారు 50,30,000 రూపాయలతో నిన్న ధనలక్ష్మి అమ్మవారితో అమ్మవారు. ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, రేపు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో కూడా రేపొద్దున అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఈరోజు ఈ యొక్క విశిష్ట పూజా కార్యక్రమంలో పాల్గొన్న దంపతులు చిటికన రాంబాబు గారు, దుర్గారాణి గారు, కొవ్వూరు గంగాధర్ రెడ్డి గారు, రత్నకుమారి దంపతులతో ఈరోజు యొక్క కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. విశ్వదుర్గేశ్వరి ఆలయంలో ఈరోజు ఇప్పుడు
కోటి కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. అలాగే అమ్మవారికి రాజరాజేశ్వరి అలంకారం, అలాగే ఈరోజు లక్ష్మీ గణపతి రాజరాజేశ్వరి నవగ్రహ మృత్యుంజయ హోమం జరుగుతుంది. అందరూ కూడా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొన్నారు. అందరూ కూడా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా గురువారం అన్నపూర్ణ దేవిగా అలంకరణ చేశారు. అన్నంనేడి భవానీరాజు సత్యలక్ష్మి దంపతులచే సహస్రనామ కుంకుమ పూజ కార్యక్రమం జరిగింది. గురువారం ద్వారబంధం వెంకట సురేష్ నాగకోట సత్యశ్రీ దంపతులచే అఖండ దీపారాధన, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, పంచకవ్య ప్రాసన, దీక్షాధారణ, రక్షాబంధనం, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి హరేరాం ప్రసాద్ పర్యవేక్షణలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఈ పూజా కార్యక్రమాలలో అన్నంనేడి శ్రీనివాస్, ఆలయ కమిటీ బోర్డు మెంబర్స్, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ముత్యాలమ్మవారి దేవి నవరాత్రి మహోత్సవములు అతి వైభవంగా జరుగుతున్నవి. అలాగే ఈరోజు శ్రీ అమ్మవారి అవతారం లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చుతున్నారు. అలాగే ఈ 11 రోజులు కూడా 11 అవతారాలతోటి అమ్మవారు దర్శనమిచ్చుతున్నారు. అలాగే గుడికొచ్చి భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మా దేవస్థాన సిబ్బంది, భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మా అర్చక స్వాములు, ఆసాదులు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నవి. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం చండీ పారాయణం, సాయంత్రం చండీ హోమం, శ్రీ అమ్మవారికి సాయంత్రం 8 గంటలకు హారతులు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. అలాగే 2వ తారీఖు విజయదశమి సందర్భంగా శమీ పూజ వృక్షం దగ్గరికి భారీ ఊరేగింపుగా తాళమేళాలతో భజంత్రీలతో అత్యంత ఊరోపంగా వెళ్ళును. అనంతరం శ్రీ అమ్మవారి భారీ అన్న సమారాధన జరుగును. తాడేపల్లిగూడెం పట్టణంలో దేవి నవరాత్రి మహోత్సవాలు 4వ రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. తాడేపల్లిగూడెం సుబ్బరాయుడుపేట 5వ వార్డు శ్రీనివాస రామాలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయం వద్ద మహిళల కోసం ప్రత్యేకంగా కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. 11 రోజులు పూజా ద్రవ్యాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. నవరాత్రుల్లో 4వ రోజు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శివకృష్ణ, శ్రావణి దంపతులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సానం రామకృష్ణ, సరస్వతి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లలితా పారాయణ సభ్యులు డిఎస్ యువసేన, విశ్వనేత్ర యూత్ టీం, మనకుర్రాళ్ళు, శానం సత్యానంద్, శానం సందీప్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణం 9వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర బాలదుర్గ భవాని ఆలయం నందు 3వ రోజు అమ్మవారు కాత్యాయని దేవిగా దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గంగుల నాగవెంకట గంగాదుర్గ పవన్ నరేష్, రవశ్రీ దంపతుల కుమారుడు సునీల్ సత్యసాయి మణికుమార్ విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వాచనం, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త తణుకు రాంబాబు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్నారు. షిరిడి సాయిబాబా వారి 107వ పుణ్యతిథి శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు సాయి సంజయ్ నగర్లో అత్యంత వైభవంగా 27 సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 28వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. బాబావారికి విభూతితో సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, శ్రీ సూక్తం, నవగ్రహ నక్షత్ర కమల హోమం, బాబావారికి పల్లకి ఉత్సవం నిర్వహించారు. ఈతకోట రాజు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారిని, అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు దేవీ నవరాత్రులు మహోత్సవాల సందర్భంగా ఈరోజు 4వ రోజు అమ్మవారు 10 సంవత్సరాల తర్వాత ఈ అవతారం వచ్చింది. కాక్షాయని అమ్మవారి అవతారంలో ఈరోజు భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు పీటల మీద కూర్చొని శివకృష్ణ గారు అలాగే శ్రావణి గారి దంపతులచే ఉదయం పూట మనకి వినాయకుని పూజ, అమ్మవారికి అభిషేకములు అన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే ఈరోజు కూర్చున్నటువంటి పీటల మీద ఉన్న వారికి అమ్మవారి కృపా కటాక్షాలు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు భక్తులు లలితాపాలన మహిళలు కానీ చుట్టుపక్కల మహిళలు కానీ అందరూ సామూహిక కుంకుమలు జరుగుతున్నాయి. అందులో కూర్చున్న మహిళలందరికీ కూడా పూజా ద్రవ్యాలన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవీ నవరాత్రుల్లో 4వ రోజు కాత్యాయని అవతారంలో మాకు దంపతులుగా కూర్చొని పీటల మీద అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి.
నేను అలాగే ఈ వార్డు సెక్రటరీని కూడానండి. నేను ఇప్పుడే మన చానం రామకృష్ణ గారు చెప్పారు ఇప్పుడు ఏదైనా కోరిక తీరుతుందని. అది నిదర్శనం ఏంటంటే అసలు నేను అనుకోలేదండి ఇలా పీటల మీద కూర్చోవాలని. ఎందుకంటే నాకు ఉద్యోగం రీత్యాయే సరిపోతుంది రోజు ఉరుకులు పరుగులు. ఈరోజు అనుకోకుండా మన రాణి గారు ఫోన్ చేసి పీటల మీద కూర్చోండి అనగానే నమ్మశక్యంగా లేకుండా మేమే వచ్చి ఇక్కడ కూర్చొని పూజ చేసుకుంటున్నాము. శ్రీ బాలదుర్గా భవాని అమ్మవారు ఈరోజు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు భక్తులకు. కావున 8 భక్తులు ఇచ్చేసి అమ్మవారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈరోజు శ్రీ మహాగణపతి పూజ, అమ్మవారికి కుంకుమ పూజ, లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, నవగ్రహ మండపారాధన, నవగ్రహ హోమం, గాయత్రి హోమం, దుర్గా హోమం, చండీ హోమం మొదలగు పూజా కార్యక్రమములు ఈరోజు జరపడుతున్నవి. అలాగే పీటల మీద కూర్చున్న దంపతులు గంగుల నాగ వెంకట గంగా దుర్గ పవన్ నరేష్ గారు, వారి సతీమణి రమణి గారు, చిరంజీవి సునీత సత్యనారాయణ కుమార్ గారు వీరిని ఈరోజు ఈ పీటల మీద కూర్చొని అమ్మవారి యొక్క కుంకుమ పూజలు మరియు హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. షిరిడి సాయిబాబా వారి 107వ పుణ్యతిథి పూజా మహోత్సవాలను పురస్కరించుకుని ఈరోజు 4వ రోజుగా బాబావారికి గురువారాన్ని పురస్కరించుకుని బాబావారికి ప్రీతికరమైనటువంటి విభూతితోటి సహస్రనామార్చన చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ పుణ్యతిథి మహోత్సవాలను పురస్కరించుకుని పీటల మీద కూర్చున్నటువంటి దంపతులు పాలూరి విజయ్ కుమార్ దంపతులు, పాలూరి చంద్రశేఖర్ దంపతులు ఈరోజు పీటల మీద కూర్చుని స్వామివారి యొక్క కైంకర్యంలో భాగస్వాములయ్యారు. ఈరోజు గురువారం సందర్భంగా బాబావారికి మా కుటుంబ సభ్యులందరము విభూతి పూజ చేసుకున్నాము. అలాగే అమ్మవారికి కూడా కుంకుమ పూజ చేస్తున్నాము. బాబావారి అనుగ్రహం మొత్తం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలని కోరుకుంటున్నాను. పట్టణ బీజేపీ కార్యదర్శి మరియు స్వచ్ఛ భారత్ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ తుమ్మరాడ చిన్న ఆధ్వర్యంలో ఏకాత్మ మానవతావాద సిద్ధాంతాన్ని, అంత్యోదయ మంత్రాన్ని అందించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు బీజేపీ ఇన్ఛార్జ్ గోక మహాలక్ష్మి, కె కళ్యాణి, కసిరెడ్డి నాగదుర్గ, సన్నిధి లక్ష్మి, గోక నారాయణరావు పాల్గొన్నారు. విదేశీ వస్తువులపై ఆధారపడితే కనుక నవభారత నిర్మాణం జరగదని, స్వదేశీ వస్తువులు కానీ స్వదేశీని ప్రోత్సహించాలని ఆనాడే చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఎంత స్థాయికి ఎదిగినా కూడా ఎలా ఒదిగొండాలో ఆచరించి చూపించినటువంటి మహోన్నత వ్యక్తి. భారతీయ జనతా పార్టీకి ఏకాత్మత మానవవాద సిద్ధాంతాన్ని అందించినటువంటి నిజమైన కార్యకర్త శ్రీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి మేము ఈ రోజున జయంతి నివాళులు మేము అర్పించుకోవడం జరుగుతుంది. దీన్ దయాల్జీ జయంతి సందర్భంగా మన 101వ బూత్ 2వ వార్డు 101వ బూత్లో మరి ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది. అదే ఆయన ఒక పండిట్జీ అనే బిరుదుతో ఆయన ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా, అంటే ప్రతి రాజకీయ నాయకులు ఆయన ఆదర్శంగా తీసుకునే విధానంగా ఆయన ఎదిగారు. అయితే ఈరోజు స్వదేశీ నినాదం ఆయన దగ్గర నుండి వచ్చిన నినాదం అది ఈరోజు ఇంత గొప్పగా అభివృద్ధి చెందిందంటే ఆయన ప్రవేశపెట్టిన, ఆయన అప్పట్లో చెప్పిన నినాదమే ఈరోజు అందరూ పాటిస్తున్నారు. స్థానిక 31వ వార్డు రెల్లి కాలనీలో వేంచేసిన శ్రీ బాల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి 46వ వార్షికోత్సవ మహోత్సవాలు పురస్కరించుకుని అమ్మవారికి గురువారం శ్రీ కాత్యాయని దేవిగా అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తాడికొండ వాసు, నిమ్మకాయల గోవింద్, మాడిమి అచ్చిబాబు, బోనం వెంకటలక్ష్మి, ధనాల వెంకట్రావు, నిమ్మకాయల చిన్న శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక గొల్లగూడెం సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న దుర్గాదేవి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని అమ్మవారిని గురువారం కాత్యాయని దేవిగా అలంకరణ చేశారు. ఈ పూజా కార్యక్రమాలు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్థానిక ఈలి ఆంజనేయులు వీకర్స్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ గాయత్రీదేవి 38వ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని గురువారం గౌరీ కాత్యాయని దేవి అమ్మవారిని అలంకరణ చేశారు. ఈ పూజా కార్యక్రమాలలో ఆదూరి పెద్ద వెంకటేశ్వరరావు దంపతులు దాతలచే లక్ష కుంకుమార్చన చండీ హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు బుద్దాల రాజు, ఆరేటి నాగేశ్వరరావు, తాళనాగ వెంకట రవికుమార్, గోక నారాయణరావు, వాలివీర వెంకట సత్యనారాయణ, కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక రామచంద్రరావుపేటలో గల శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో కొలువై ఉన్న శ్రీ చింతామణి దేవి వారి 33వ శరన్నవరాత్రుల్లో 4వ రోజులో భాగంగా అమ్మవారిని శ్రీ గజలక్ష్మిగా అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు ఇవటూరు శశికాంత్ శర్మ బ్రహ్మత్వంలో ఇందుకూరి మోహనరాజు, సత్యవతి దంపతులు పాల్గొని అమ్మవారికి సహస్ర అష్టోత్తర కుంకుమార్చనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉచిత సామూహిక సువాసిని కుంకుమ పూజలు మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొని పూజాధికారులు నిర్వహించారు. నీరాజన మంత్రపుష్పాల అనంతరం విశేష ప్రసాదాలు నివేదన చేసి భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమాలకు మందిర అధ్యక్షుడు పిడుగు నాగమోహన్ రావు నేతృత్వం వహించారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.